సచిన్ సచిన్ ఒక్కసారి లైన్ లో ఉండండి. మీరు ఒక్కసారి ట్రంప్ సిఎన్బిసితో ఏం మాట్లాడారు మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి విందాం. Buying Russian oil, they're about India. They're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil. They're fueling the war machine. And if they're going to do that, then I'm not going to be happy. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil. They're fueling the war machine. And if they're going to do that, then I'm not. మనం చూస్తున్నాం ట్రంప్ అందరికంటే ఎక్కువ టారిఫ్స్ ఎక్కువ ట్యాక్సెస్ ఇండియా మీదనే వేస్తా, వాళ్ళతోని నాకు బిజినెస్ జరిగేది చాలా తక్కువ, అమెరికాకి బిజినెస్ జరిగేది చాలా తక్కువ, కానీ అమెరికాకి ఏమాత్రం నష్టం జరగదు, అందరికంటే ఎక్కువ ట్యాక్సెస్ ఇప్పుడు నేను ఇండియాకే వేస్తా అని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ మనం చూస్తే కనుక ఇండియా జీడిపిలో అమెరికాతో బిజినెస్ ఓన్లీ 2% మాత్రమే, 2% మాత్రమే జీడిపి బిజినెస్ మనకి. దానివల్ల పెద్దగా ఒరిగేదేం లేదు. ట్రంప్ చేసే ఆంక్షలు, తీసుకొచ్చే ఆంక్షలు కావచ్చు, ఈ ట్యాక్సెస్ వల్ల మనకేం ఫరక్ పడదని కూడా మనం చెప్పుకోవచ్చు. చైనా కావచ్చు, లేకపోతే బ్రిక్స్కి సంబంధించిన ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా ఇంతకుముందు మనం చూస్తే బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు పుతిన్ కూడా చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఏం చెప్పాడంటే అమెరికా డాలర్ని మనం పక్కన పెట్టి మన వ్యాపారాలు మన ట్రాన్సాక్షన్స్ అన్ని మనం వేరే కరెన్సీస్లో మన సొంత కరెన్సీస్లోనే చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి అప్పుడు కూడా ట్రంప్ చెప్పాడు, పుతిన్ చెప్పాడు. సో ఇవన్నిటి తట్టుకోలేకనే ట్రంప్ రగిలిపోయి ఆయన ఇలాంటి ఆంక్షలు తీసుకొచ్చి మన మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దానివల్ల మనకి ఎలాంటి నష్టం జరగదు. రీసెంట్గా మనం చూస్తే పాకిస్తాన్లో ఆయిల్ ఉంది, నేను ఆయిల్కి సంబంధించి అక్కడ పెట్రోలియం కంపెనీస్ పెడతాను, అక్కడ నుంచి ఆయిల్ తీస్తానని అన్నారు. కానీ యాక్చువల్గా జియాలజిస్టులు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్లో అసలు ఆయిలే లేదని చెప్పి. ఇంకో పక్కన చూసుకుంటే ఇరాన్ ప్రెసిడెంట్ కూడా పాకిస్తాన్కి విజిట్ చేశాడు. సో ఒక పక్కన యుద్ధాన్ని ఆపలేక పుతిన్ తను చెప్పింది వినట్లేదు కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకొని మన మీద కానీ చైనా మీద కానీ ఇలాంటి ప్రెషర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరొకసారి మా కొలీగ్ సచిన్తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, అసలు మనం కొనే ఆయిల్ మీద నెత్తురుంది అంటే రష్యా దగ్గర మనం కొంటున్నాం, రష్యా యుక్రెయిన్ మీద వార్కి వెళ్తుంది, అక్కడ చాలా మంది సైనికులు చనిపోతున్నారు, మీరు కొనే ఆయిల్ వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి అంటున్నాడు. దానికి మనకి ఏమైనా సంబంధం ఉన్నట్ట? నిజంగా ట్రంప్ బుర్రను మాట్లాడుతున్నాడు లేకపోతే ఉన్న బుర్ర చిప్పు కోల్పోయి మాట్లాడుతున్నాడు? సచిన్ సారీ టు ఇంటరప్ట్, వన్ మోర్ పాయింట్. ఇప్పుడు మనం చూస్తే గాజా విషయంలో పాలస్తీనా కావచ్చు, గాజా కావచ్చు, ఇలాంటి విషయాల్లో మనం చూస్తే కనుక అమెరికా ఎంతో వెపన్స్ ని కావచ్చు లేకపోతే అలాగే ఆర్మీని కూడా పంపించింది కదా, మరి ట్రంప్ చేతుల మీద బ్లడ్ లేదా? రైట్ అదే ట్రంప్ ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. ఏమంటారంటే వెరీ లిటిల్ బిజినెస్, ఇండియాతో వెరీ లిటిల్ బిజినెస్ అంటున్నాడు. కెన్ వాట్ ట్రంప్ షుడ్ అండర్స్టాండ్ ఇస్ ఎంత బిజినెస్ చేస్తున్నామని కాదు, నీకున్న రిలేషన్స్ ఏంటి, ఆ రిలేషన్స్ లో నీ వాణిజ్యానికి సంబంధించి, ఎందుకంటే అఫ్ కోర్స్ మనకి ఇంపాక్ట్ ఉంటుంది. మరి ముఖ్యంగా అఫ్ కోర్స్ నేను ఇక్కడ మాట్లాడినప్పుడు కాబట్టి మనం మాట్లాడుకున్న క్రమంలో నార్మల్ గా అనిపించవచ్చు కానీ బట్ ఇంటెన్సిటీ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ సాఫ్ట్వేర్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. బట్ ట్రంప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇండియన్స్ కనుక గట్టిగా పట్టు బిగిస్తే, భారతీయులు కనుక గట్టిగా పట్టు బిగిస్తే అమెరికా తన అగ్రాజ్యం ఆ పతనానికి నాంది పోసినట్టు అవుతుంది. కొన్ని గణాంకాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు గణాంకాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో కాబట్టి 2024తో పోలిస్తే ఈ ఏడాదిలో మనం ఈ ఎనర్జీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ముడి చమురు దిగుమతులు 51% పెరిగాయి. 2025లో అమెరికా నుంచి భారత్ ఈ ముడి చమురుని దిగుమతులు చేసుకున్న సందర్భం. మరి ఏ లెక్కల ప్రకారం ట్రంప్ చెప్తున్నాడు కానీ ఇదే రష్యాతో మనం ఒకనొక క్రమంలో ఐ థింక్ 70 or 80% అని మాట వినిపించిన తర్వాత మనం ఇప్పుడు 30% తక్కువే చేస్తున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు రష్యాను ఏకాకిని చేయాలి, రష్యా మీద కోపం, మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, అత్త మీద కోపం ఇంకో దేని మీద చూపించిందని చెప్పి ఒక సామెత ఉంటుంది. అలాగా రష్యా మీద కోపం భారత్ మీద చూపించే ప్రయత్నం చేస్తుంది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత
ఇదే ట్రంప్ హయాంలో 51% మన ముడి చమురులు దిగుమతులు పెరిగాయి. ఇది మర్చిపోతున్నట్టున్నాడు. ఒకవేళ దీంతో పాటు గత ఏడాదితో పోలిస్తే దిగుమతుల విషయానికి వచ్చినప్పుడు పెరిగి 2024 అంటే 2024 జనవరి జూన్లో అమెరికా నుంచి మనం 51% దిగుమతి చేసుకున్న సందర్భం అంటే పోలికలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ క్రమంలో జూలైలో కూడా మనకి ఉన్నది. ఇన్ఫాక్ట్ మనం మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇదే క్లారిటీ ఇచ్చింది. తన దేశ అవసరాల కోసం, మా దేశం బాగుపడడం కోసం మేము ఏ ప్రణాళిక తీసుకుంటే నీకెందుకు అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. బట్ మీరు అన్నట్టుగా గాజాలో జరుగుతోందేంటి? ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ కి డబ్బులు ఇచ్చి గాజా మీద చేస్తోంది ట్రంప్ కాదా? ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ గారిని పిలిపించి నాన్న కన్నా బుజ్జి కన్నా అంటూ నోట్లో ముద్దలు పెట్టింది ఎవరు? మరి నోట్లో గోరుముద్దలు తినిపించింది ఎవరు? ట్రంప్ సమాధానం చెప్పుకోవాల్సిన సందర్భం. అది ఫ్యూయలింగ్ కాదా? దాంతో పాటు జెలెన్స్కీని పిలిపించి జెలెన్స్కీని అదే వైట్ హౌస్ లో అవమానించిన తర్వాత మళ్ళీ అదే జెలెన్స్కీకి ఊతమందించి డబ్బులిచ్చి మళ్ళీ యుద్ధానికి పంపించింది ఈ ట్రంప్ కాదా? మరి ఇవన్నీ ట్రంప్ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ట్రంప్ అర్థం కాని మాట ఏంటంటే, తాను చేస్తే న్యాయం, పక్కవాడు చేస్తే అన్యాయం. మరి ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కాకుండా ట్రంప్ గా తన వ్యాపారం మాత్రమే చూసుకుంటున్నాడు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చనే చెప్పుకోవాలి. సచిన్ మీరు ఒక్క నిమిషం అలానే ఉన్నాడు. ఒక్కసారి మనం చూస్తే అసలు అమెరికాలో వెపన్స్ కి సంబంధించిన ప్రైవేట్ కంపెనీలు అమెరికాలో ఉన్నన్ని దేశంలో ఎక్కడా లేవు. అంటే యుద్ధం జరిగితేనే వాటికి బిజినెస్ అవుతుంది. ఈ ఇజ్రాయెల్ గాజాకి సంబంధించి ఏదైతే యుద్ధం జరుగుతుందో అక్కడ ఆ వెపన్సే వాడుతున్నారు. అంటే వాళ్ళ కంపెనీస్ బిజినెస్ జరగడానికి ట్రంప్ ఆ వార్ని కంటిన్యూ చేపిస్తూనే ఉన్నాడు. ఒక పక్కన వాళ్ళకి ఆహారం కావచ్చు, వాళ్ళకి నీరు కావచ్చు, లేకపోతే మెడికల్ ఎయిడ్ కావచ్చు, ఎలాంటిది కూడా అందనివ్వకుండా చేసేది ట్రంప్ ఒక పక్కన. ఇంకో పక్కన యుద్ధాన్ని పెంచి పోషిస్తున్న ట్రంప్ ఇప్పుడు వచ్చేసి యుక్రెయిన్ రష్యాకి మధ్యలో జరుగుతున్న వార్ని మీరు ఆపించాలి అని చెప్పి మోదీకి చెప్తున్నాడు. మన ఇండియాకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు ట్యాక్సెస్ అన్ని మీ మీద వేస్తాను, ఇప్పటికే 25% వేసాను, నెక్స్ట్ రానున్న రోజుల్లో రానున్న 24 గంటల్లోనే మీకు చాలా ట్యాక్సెస్ వేస్తానని చెప్పి ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. కానీ ఒక పక్కన మనం చూస్తే యుద్ధాన్ని ఆయననే పెంచి పోషిస్తున్నాడు. గాజా ఇజ్రాయెల్కి సంబంధించి ఏదైతే యుద్ధం జరుగుతుందో వాళ్ళకి నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, లేకపోతే వెపన్స్ కావచ్చు, అన్ని సప్లై చేసేది ట్రంపే. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. మళ్ళీ అసలు ఆయన సిఎన్బిసిలో ఏం మాట్లాడారనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So